హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోనే మనం ఫీమేల్ లీడ్ సూజిని చూస్తాం. తన బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి, ఈరోజు నా బర్త్డే కదా, అలాగే నువ్వు నా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి హౌస్కి వస్తానన్నావు కదా, 11 అవుతుంది ఇంకా రాలేదు అంటే, లేదు నేను ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను అని అంటాడు. కానీ తన పార్టీలో ఉంది. పక్కనే ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి కిస్ చేయమన్నదంతా తిని వింటూ ఉంటుంది. తనకి చాలా బాధ అనిపిస్తుంది. అలా కాల్ కట్ చేయగానే ఇమీడియట్గా మన డ్రామాలోని మిస్టర్ లూకి కాల్ చేసి అలాగే అంటూ ఉంటుంది, చూడు మీరు పెట్టిన కండిషన్లో నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే అబ్రాడ్కి స్టడీకి పంపిస్తానన్నారు కదా, ఇప్పుడు కూడా ఆ కండిషన్ ఉందా అంటే, నీకు మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నావా అని లో అడుగుతాడు. తనేమో ఓకే అని అంటుంది. సరే ఇప్పుడు నేను అబ్రాడ్లో ఉన్నాను బిజినెస్ వర్క్ మీద, నేను 13కి వచ్చాక నీతో మాట్లాడతాను అని అంటాడు. అప్పుడే తన కాల్ కట్ చేయగానే అనుకుంటూ ఉంటాడు, మిస్టర్ లూ నేను తినను మీట్ అయ్యి 10 years అవుతుంది, 10 years తర్వాత మళ్ళీ మీట్ అవ్వబోతున్నాను అని అనుకుంటాడు. ఇక్కడేమో లూసీ తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే తన బాయ్ ఫ్రెండ్ జీ వస్తాడు. అలాగే అంటూ ఉంటాడు, ఏంటి ఎటో వెళ్తున్నావని. ఇమీడియట్గా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నుంచి కాల్ రాగానే కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వివి ఏమో మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు లూతో బిజినెస్ డీల్ని ఫైనల్ చేయాలనుకుంటున్నావు కదా, నేను నాకు తెలిసిన ఒక ఫ్రెండ్తో మాట్లాడాను, అతను మా మిస్టర్ లూని కలిపేయడానికి ఓకే చెప్పాడు. అలాగే మిస్టర్ లూ ఇప్పుడు బిజినెస్ ట్రిప్ మీద ఉన్నాడు, మనం కూడా బిజినెస్ ట్రిప్కి వెళ్దామా, సెట్ అవుతుంది అనగానే అతనేమో ఓకే అని అంటాడు. సో అలా కాల్ కట్ చేయగానే తను అడుగుతూ ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నట్టుంది, వదిలేసేలే, అయినా మేమిద్దరం ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాం, మా ఇద్దరికి టికెట్స్ బుక్ చేయు. అలాగే నీకు తెలుసా తన హస్బెండ్తో డైవర్స్ తీసుకున్నాక కూడా తనకి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో, తను నాకు హెల్ప్ చేస్తుంది మిస్టర్ లూని బిజినెస్ డీల్ని ఫైనల్ చేయడానికి అనగానే తనకేమో చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే తను అంటూ ఉంటుంది, మన ఇద్దరం బ్రేకప్ చేసుకుందాం అనగానే తను అంటాడు, ఏంటి నువ్వు పిచ్చి మాటలు మాట్లాడకు, ఇదిగో నా కార్డ్ తీసుకొని నీకు ఏది కావాలో అది కొనుక్కో అంటే, తన కార్డ్ పడేసి నేను నీకు ఒక మిస్ట్రెస్ అవ్వాలనుకోవట్లేదు అనగాని అతను తనని గట్టిగా పట్టుకొని, చూడు నువ్వు చెప్తేనే బ్రేకప్ కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో ఏడ్చుకుంటూ, ఇలా 4 years ప్రేమ అనే రిలేషన్షిప్లో నన్ను జైల్లోనే ఉంచాడు అని అనుకుంటుంది. అలా వాళ్ళిద్దరి కాలేజ్ ఫోటోని డస్ట్బిన్లో వేస్తుంది. నెక్స్ట్ డే తన కంపెనీలో కాపీ మేకర్ దగ్గర కాపీ ప్రిపేర్ చేస్తూ ఉంటే అప్పుడే ఎంప్లాయీస్ ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు, మన బాస్ చూడు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఎంత ఇష్టమో, ఎంతైనా ఫస్ట్ లవ్ కదా, తన అబ్రాడ్ వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్ళింది, కానీ మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా 4 years నుంచి మళ్ళీ తన ఫస్ట్ లవ్ కోసమే వెయిట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి హనీమూన్కి వెళ్తున్నారు అని మాట్లాడుకుంటూ ఉంటే తినేమో చాలా బాధ అనిపిస్తుంది. అలా కోపంతో ఆ కాఫీ కూడా తన హ్యాండ్ మీద పడుతుంది. అలా కాఫీని తీసుకెళ్ళి వివికి ఇవ్వగానే వివి ఏమో కావాలని మిస్టర్ జీని హ్యాండ్ పట్టుకుంటుంది. సో అలాగే వివి అంటూ ఉంటుంది, చూడు నేను అబ్రాడ్ వెళ్తున్నాను, నాకు కొన్ని ఐటమ్స్ కావాలి, ఇవి తీసుకురాలేదు, నువ్వు వెళ్ళి నా కోసం కొనుక్కొస్తావా అని లిస్ట్ ఇస్తుంది. తనేమో ఓకే అనగానే, వావ్ మీ అసిస్టెంట్ నాకు బాగా నచ్చింది అని ఎయిర్పోర్ట్ దాకా డ్రాప్ చేయడానికి తీసుకెళ్దామా అని జీని అడగగానే జీ కూడా ఓకే అంటాడు. సో లూసీకేమో ఇదంతా వింటూ చాలా కోపం వస్తూ ఉంటుంది. అలాగే వివికి చెప్తూ ఉంటుంది, మిస్ వివి మీకు తెలియదు అనుకుంటా, మీరు 4 years అబ్రాడ్ వెళ్ళారు కదా, సో ఆ టైంలో నేనే తన గర్ల్ ఫ్రెండ్ని, మీరు ఇప్పుడు తనకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా అని అంటూ ఉంటే తన బాయ్ ఫ్రెండ్కి ఏమో చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే తను అంటూ ఉంటుంది, లూసీ సరే మీరు ఎలాగో హనీమూన్కి ట్రిప్కి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు కదా, ఆల్ ది బెస్ట్, అలాగే నా బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళేసరికి జీ ఏమో చెప్తూ ఉంటాడు, చూడు నువ్వు 4 years వెళ్ళావు కదా, నేను జస్ట్ తనని టాయ్ లాగా యూజ్ చేసుకున్నాను అని అంటూ ఉంటే అప్పుడే తన గర్ల్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వివి, నాకు తెలుసు నా పేరెంట్స్ ఫోర్స్ వల్ల నేను తనని వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది, అయినా నేనే వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి నువ్వు రాయల్గా ఉండాలని ఏం లేదు, అండ్ నువ్వు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు చెప్పావు కదా, ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని వివి అంటుంది. నెక్స్ట్ సీన్లో ఏమో తను వాళ్ళిద్దరిని ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటే స్లోగా వెళ్తూ ఉంటే వివి అంటూ ఉంటుంది, నువ్వు ఇలా ఇంత స్లోగా కార్ డ్రైవ్ చేస్తున్నావు అంటే, మీరే చెప్పారు కదా నన్ను తీసుకెళ్ళమని, నాకు ఇంతకంటే ఫాస్ట్గా రాదు అని చెప్తుంది. అప్పుడే తను ఎదురుగా ఒక పాప రావడం వల్ల ఆ కార్ని సైడ్కి తీసుకెళ్తుంది. అలా వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది. కానీ వెనుక నుంచి వీళ్ళిద్దరేమో సేఫ్లీ బయటకు వస్తారు. తనేమో ముందు డ్రైవ్ చేయడం వల్ల తన హెడ్కి దెబ్బ తగులుతుంది. అప్పుడే జీ ఏమో తన దగ్గరికి వెళ్ళి తనని లే అని కార్ని కొడుతూ ఉంటాడు. సో తనేమో కొంచెం మేలుకు వస్తూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. స్కూల్ టైంలో తనని కొంతమంది బుల్లీ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి జీ వచ్చి వాళ్ళందరికీ తిడతాడు. అలాగే వాళ్ళ సిస్టర్కి, ఇలా ఎవరైనా అమ్మాయిని ఇబ్బంది పెడతారా, ఇలా నువ్వు అమ్మాయిని ఇబ్బంది పెట్టినావు అని తెలిస్తే మన ఫ్యామిలీ యొక్క పరువు పోతుంది అని అలాగే లూసీకి చెప్తూ ఉంటాడు, నువ్వు టెన్షన్ పడకు, నేను నిన్ను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాను అని అంటాడు.
అప్పుడే ప్రజెంట్లో ఏమో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వివి వచ్చి చూడు మన ఫ్లైట్కి లేట్ అవుతుంది, ఎవరో ఒకరు వచ్చి తన హాస్పిటల్ తీసుకెళ్తారు, మనం వెళ్దాం పదా అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో తన హాస్పిటల్లో ఉంటుంది. అప్పుడే డాక్టర్ వచ్చి చెప్తూ ఉంటుంది, ఆల్రెడీ 1 డే అవుతుంది, నువ్వు కోమాలో ఉండి అని అంటుంది. అప్పుడే నీకు ఎలాంటి పెయిన్ లేదు కదా అని డాక్టర్ ఏమో తన గురించి అడుగుతూ ఉంటే మిస్టర్ లూ ఏమో తనకి కాల్ చేస్తాడు. అలాగే అంటూ ఉంటాడు, నీకు యాక్సిడెంట్ అయిందని విన్నాను, సో ఇమీడియట్గా నా అసిస్టెంట్ని పంపిస్తున్నాను, నీకు ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే అతను చూసుకుంటారు అంటే లేదు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అనగానే లేదు, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, సో ఇప్పుడు నేను నిన్ను చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ, అలాగే నువ్వు డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు, నేను డ్రైవర్ని కూడా అరేంజ్ చేస్తాను అని చెప్తాడు. మీటింగ్ నుంచే ఇదంతా మాట్లాడుతూ ఉంటే మీటింగ్లో ఉన్న షేర్ హోల్డర్స్ అనుకుంటారు, మిస్టర్ లూకి అసలు అమ్మాయిలంటేనే ఎలర్జీ కదా, ఇంతవరకు ఏ అమ్మాయిని టచ్ చేయలేదు, అలాంటిది మ్యారేజ్ అని మాట్లాడుతున్నాడు అని షాక్ అవుతూ ఉంటారు. సో తనేమో లూసీకి జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఏమో లూసీ తన బాయ్ ఫ్రెండ్ కంపెనీ నుంచి రిజైన్ చేసి తన లగేజ్ తీసుకొని వెళ్ళబోతూ ఉంటుంది. ఎంప్లాయీస్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఏంటి తిని ఇంత సడన్గా రిజైన్ చేసింది అంటే ఇన్ని డేస్ నుంచి బాస్ యొక్క అసిస్టెంట్ కదా, బాస్కి ఫస్ట్ లవ్ రాగానే తిని జెలస్గా ఫీల్ అయ్యి రిజైన్ చేసింది కావచ్చు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొంచెం టైంలోనే జీ అలాగే వివి వస్తారు. సో అందులో ఒక అమ్మాయి ఏమో వాళ్ళిద్దరిని చూసి ఫుల్ ఎక్సైటెడ్గా హ్యాపీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వావ్ మీరు అబ్రాడ్ నుంచి ఇంత తొందరగా వచ్చారు, అలాగే తొందరలో మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారా అని అడుగుతుంది. జీ ఏమో లూసీ ఎక్కడ అంటే తను ఆల్రెడీ రిజైన్ చేసి వెళ్ళిపోయింది కదా అంటే అతను షాక్ అవుతాడు. ఇక్కడేమో తను జీ ఇచ్చిన హౌస్కి వెళ్ళి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. తన కోసం స్పెషల్గా ఆ టైంలో హౌస్ కొంటాడు. తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని బయటకు వస్తూ ఉంటే అప్పుడే అక్కడికి జీ వస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, చూడు నేను ఆల్రెడీ కంపెనీలో మాట్లాడాను, నువ్వు కొన్ని డేస్ దాకా రెస్ట్ తీసుకుంటావని, సో నెక్స్ట్ కొన్ని డేస్ తర్వాత ఆఫీస్కి వెళ్ళు అంటే చూడు నేను ఆఫీస్కి రాను, అలాగే నీ హౌస్కి రాను అంటే తను అంటూ ఉంటాడు, చూడు ఆ రోజు నాకు అర్జెంట్ ఫ్లైట్ ఉంది కదా, ఒకవేళ మిస్ అయితే ఎలా అని మేము వెళ్ళిపోయాం, సారీ అని నేను బీవీతో డిన్నర్కి వెళ్ళాలనుకుంటున్నాను, నిన్ను కూడా తీసుకెళ్తాను, ఎందుకంటే బీవీకి ప్రపోజ్ చేయాలి అంటే అతను అంటూ ఉంటుంది, మీ ఇద్దరు ఏమైనా పిచ్చోళ్ళా, ఆల్రెడీ మన ఇద్దరికి బ్రేకప్ అయింది, అలాగే నీ ప్రపోజల్లోనేమో నన్ను తీసుకెళ్తాను అనుకుంటున్నావు అంటే చూడు ఆ రోజు నువ్వు మన ఇద్దరికి రిలేషన్ ఉందని చెప్పావు కదా, మరి బీవీ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది, అందుకే నువ్వు అక్కడికి వస్తే బాగుంటుంది అని తను రానన్నా కానీ బలవంతంగా కారులో తీసుకొని వెళ్ళిపోతాడు. తన కారులో నుంచి దిగగానే లూసీతో అంటూ ఉంటుంది బీబీ, ఓ నీకు దెబ్బ తగిలింది కదా ఎలా ఉంది అని అడుగుతుంది. అలాగే అంటుంది, చెప్పాలంటే నేను నిన్ను కొంతమందిని మీట్ చేయడానికి పిలిచాను అని తన హై స్కూల్ ఫ్రెండ్స్ని మీట్ చేపిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ని చూడగానే తనేమో భయపడుతూ ఉంటుంది, ఎందుకంటే స్కూల్ టైంలో ఎప్పుడూ తనని ఇబ్బంది పెట్టేవారు. తనేమో వెనకడుగేస్తూ ఉంటే జీ ఏమో తన హ్యాండ్ పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అని అంటాడు. అలాగే అక్కడున్న 2 అమ్మాయిలతో పాటు ఒక అబ్బాయి కూడా వస్తాడు. సో జీ అంటూ ఉంటాడు, తను ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి, అలాగే మంచిగా బుద్ధి చెప్పండి, నాతో పాటు హ్యాపీగా ఉండడానికి అని చెప్పి బీబీతో ఏమో లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే వాళ్ళేమో తను ఇబ్బంది పెట్టడానికి ముందుకు వస్తూ ఉంటే తను మిస్టర్ లూకి కాల్ చేస్తుంది. సో వాళ్ళేమో ఫోన్ కింద పడేసి కాల్ కట్ చేస్తారు. ఏంటి నువ్వెవరికి కాల్ చేస్తున్నావు అని. ఇక్కడ లూ ఏమో ఏంటి తినెవరో ఇబ్బంది పెడుతున్నట్టుంది అని కాల్ కట్ అయింది అని అనుకుంటాడు. సో వాళ్ళ అమ్మాయి అంటూ ఉంటుంది, చూడు నిన్ను ఇక్కడ సేవ్ చేయడానికి ఎవరో వస్తారనుకున్నావా, ఛాన్సే లేదు అనగానే కిందున్న మొత్తం మట్టి వాళ్ళ మీద వేసేసరికి వాళ్ళకి చాలా కోపం వస్తుంది. షెన్నీ ఏమో ఇమీడియట్గా తన కార్లో లాక్కొని వెళ్తాడు. అలాగే జీ ఏమో బయటికి రాగానే వాళ్ళ సిస్టర్ అంటూ ఉంటుంది, బ్రదర్ నేను లూసీని ఏం చేయలేదు, తనకు కొంచెం బుద్ధి చెప్పినప్పుడే మన బ్రదర్ తీసుకొని వెళ్ళాడు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనగానే, సరే నువ్వు బీబీకి సర్ప్రైజ్ ప్లాన్ చేసావు కదా అది రెడీ అయిందా అనగానే బీబీ ఏమో ఏంటి నా కోసం సర్ప్రైజ్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇమీడియట్గా మిస్టర్ జీ ఏమో మోకాళ్ళ మీద కూర్చొని బీవీకి ప్రపోజ్ చేస్తాడు. ఇదంతా కార్లో లూసీ చూస్తూ ఉంటే షెన్ అంటూ ఉంటాడు, చూడు మా బ్రదర్ నిన్ను ఇష్టపడట్లేదు, జస్ట్ తన ప్లేస్లో సబ్స్టిట్యూట్గా మాత్రమే నిన్ను ఇష్టపడ్డాడు, తనకే ప్రపోజ్ చేస్తున్నాడు, కావాలంటే చూడు అని తనని తీసుకొని ఒక పబ్కి తీసుకెళ్తాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు, చూడు ఈ రోజు నుంచి నా బ్రదర్ తిన్ను వదిలేశాడు, అలాగే మిస్ వీవీకి ప్రపోజ్ చేశాడు, మనకి గిఫ్ట్గా ఈ అమ్మాయిని ఇచ్చారు, సో మనం ఏం చేయాలనుకుంటే అది చేసేయచ్చు, తిన్న అడగడానికి కూడా ఎవరు లేరు, ఎందుకంటే తిన ఒక ఆర్పణ అనగానే వాళ్ళేమో తన దగ్గరికి రాబోతూ ఉంటారు. అప్పుడే ఒక వైన్ బాటిల్ పగలగొట్టి వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది. కానీ షెన్నీ ఏమో తనని గట్టిగా పట్టుకొని తన 2 చెంపలు పగలగొడతాడు. అలా తనని బెదిరిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి మిస్టర్ లూ వస్తాడు. అలాగే అక్కడున్న వాళ్ళందరినీ కొట్టి మిస్టర్ షెన్నీ కొడుతూ ఉంటే అక్కడున్న వాళ్ళేమో మిస్టర్ లూ ఈ అమ్మాయి మీ తరపునని మాకు తెలియదు, మమ్మల్ని క్షమించండి అని బతలాడుతూ ఉంటారు. అలాగే మిస్టర్ లూ ఏమో షెన్నీ ఫుల్గా కొట్టి
తన సిగరెట్తో కాల్చి చెప్తూ ఉంటాడు, మీ బ్రదర్కి చెప్పు ఇంకోసారి తను ఎప్పుడూ ఇబ్బంది పెట్టొద్దని చెప్పి తను తీసుకొని వెళ్తూ ఉంటాడు. తను అలానే కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల హౌస్కి తీసుకొచ్చి డాక్టర్ని పిలుస్తాడు. డాక్టర్ చెప్తూ ఉంటాడు, తిని కొన్ని డేస్ నుంచి ఫుడ్ తినలేదు, అలాగే తను కేరింగ్గా చూసుకోలేదు అని చెప్తాడు. అప్పుడే తనేమో లేచి ఇమీడియట్గా హాక్ చేసుకుంటుంది. అసిస్టెంట్ అంటూ ఉంటారు, మీ టైంకి కాల్ చేయడం వల్ల మా బాస్ అప్పుడే ఫ్లైట్ నుంచి దిగాడు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే తను అడుగుతూ ఉంటుంది, నన్ను ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావు అనగానే అతను కాంట్రాక్ట్ ఇచ్చి మన ఇద్దరిది సీక్రెట్ మ్యారేజ్ చేసి నా గ్రాండ్ పాకి చెప్పడానికి నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు నాకు బేబీ ఇచ్చావనుకో నేను ఇయర్లీ 60 million ఇస్తాను అనగానే తను ఆలోచిస్తూ ఉంటుంది, ఇతని గురించి రూమర్స్ విన్నాను కదా, అసలు ఇతనికి అమ్మాయిలంటేనే ఇష్టం లేదని, అలాగే ఇతను ఒక గే అని అనుకుంటూ ఓ వాళ్ళ గ్రాండ్ పా కోసమే మ్యారేజ్ చేసుకుంటున్నాడా, అది కూడా సీక్రెట్ మ్యారేజ్ అని అనుకుంటుంది. అలాగే చెప్తూ ఉంటుంది, చూడు నేను ఇక్కడ కాలేజ్లో అప్లై చేశాను అబ్రాడ్లో 2nd yearకి స్టడీ చేయడానికి, నాకు ఆ స్టడీ చాలా ఇంపార్టెంట్ అనగాని సరే నువ్వు ఆలోచించి చెప్పు అని చెప్పి అక్కడ నుంచి అసిస్టెంట్కి చెప్తాడు తన్నే హౌస్ దాకా డ్రాప్ చేయని. సో అసిస్టెంట్ ఏమో తన్నే హౌస్ దాకా డ్రాప్ చేయగానే తన హౌస్కి వెళ్తుంది. కానీ జీ ఏమో తన హౌస్ దగ్గరే వెయిట్ చేస్తూ తను రాగానే ఇమ్మీడియట్గా ఏంటి నువ్వు ఎవరి కార్లో వచ్చావు, అలాగే ఈ కోట్ ఎవరిది అని బెదిరిస్తూ ఉంటాడు. తనేమో ఇమ్మీడియట్గా ఒక నైఫ్ పట్టుకొని దగ్గరికి వచ్చావనుకో నిన్ను చంపేస్తాను అని అంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు మిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను అనుకుంటున్నావా, అది కూడా నీలాంటి అమ్మాయిని, అతను ఒక రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్, అతను రిచ్ అమ్మాయిని మాత్రమే మ్యారేజ్ చేసుకుంటాడు, నువ్వు మర్యాదగా అనగానే తను అంటూ ఉంటుంది, నువ్వు మర్యాదగా వెళ్తావా లేదా పోలీసులను పిలవాలా అనగానే సరే నేను వెళ్తున్నాను, రేపు ఆఫీస్కి టైంకి రా, నాకు తెలుసు ఈరోజు నీకు కొంచెం బ్రెయిన్ పని చేయట్లేదని అనగానే తను అంటూ ఉంటుంది, నేను ఆల్రెడీ రిజైన్ చేశాను అంటే చూడు నేను విన్నాను నువ్వు కాలేజ్ నుంచి 2nd yearకి అబ్రాడ్ అప్లై చేసావు అనుకుంటా, నీకు ఎన్ని గ్రేడ్స్ వస్తే ఏంటి, అక్కడ ఆల్రెడీ లిమిటెడ్ సీట్స్, ఒకవేళ నేను హ్యాండ్ ఓవర్ తీసుకున్నాను అనుకో ఆ సీట్ కూడా నీకు రాదు అనగానే నేను చాలా హార్డ్ వర్క్తో అది ట్రై చేస్తున్నాను అని అంటుంది. అలాగే నైట్ ఏమో వాళ్ళ టీచర్ కాల్ చేసి, ఏంటి నీకు ఇంటర్న్షిప్ కంప్లీట్ కాకుండా నేను జాబ్లో రిజైన్ చేసావంట అంటే, లేదు ఆల్రెడీ నేను ఇంటర్న్గా కంపెనీలో కంప్లీట్ చేశాను, ఇంకా స్టాంప్ వేయలేదా అంటే, వాళ్ళ మ్యామ్ అంటుంది కంపెనీకి వెళ్ళి హెచ్ఆర్తో మాట్లాడి నాకు చెప్పు అని అంటుంది. అలా లేకపోతే నీకు అబ్రాడ్లో సీట్ రావడం కష్టం అనగాని నెక్స్ట్ డే ఏమో తను కంపెనీకి వెళ్తుంది. తను వెళ్ళగానే ఆల్రెడీ జీ యొక్క బ్రదర్ అలాగే సిస్టర్ ఉంటారు. సో అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వివి అంటూ ఉంటుంది, నాకు తెలియదు నిన్న వీళ్ళని ఇబ్బంది పెట్టారని అంటూ ఉంటుంది. అప్పుడే షెన్ అంటూ ఉంటాడు, ఏంటి మిస్టర్లో నేను ఇష్టపడుతున్నాను అనుకున్నావా, ఛాన్సే లేదు, అతనికి అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు, ఓన్లీ అబ్బాయిలు మాత్రమే ఇష్టపడతాను అనగాని అంటూ ఉంటుంది, అవునా అలా అయితే నువ్వు బాధపడుతున్నావా నువ్వు అబ్బాయి కాదని అని తను అంటుంది. షెన్కేమో చాలా కోపం వస్తూ ఉంటుంది, నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటుంటే, అరే నిన్న మిస్టర్లు నిన్ను కొట్టింది గుర్తుకులేదా, నెల బతలాడో కాళ్ళ మీద పడి మరి నన్ను వదిలేయని అన్నావు కదా, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు అనగానే ఎంప్లాయీస్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఏంటి మిస్టర్లు పాపం తినని కొట్టాడా అని. షెన్కి చాలా కోపం వచ్చి, మీకు తెలియదు కదా తిని స్కూల్ టైంలో ఎలా ఇబ్బంది పడిందో బుల్లి పడిందో అని ఇదిగా ఆ వీడియోస్ అన్ని చూపిస్తూ ఉంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ అది చూసి నవ్వుతూ ఉంటారు. లూసీకేమో చాలా కోపం వచ్చి పక్కనే ఉన్న బాటిల్తో అతని హెడ్ మీద కొడుతుంది. ఇమీడియట్గా అతనేమో అక్కనే పడిపోతాడు. అప్పుడే అక్కడికి జీరాగాని వివి అంటుంది, చూడు మీ బ్రదర్ని తినేంత ఇబ్బంది పెడుతుందో అలాగే తిని కొట్టింది, తినతో సారీ అన్న చెప్పు లేదా పోలీసులకి కాల్ చేద్దామంటే తను సారీ చెప్పడానికి నో చెప్పగానే పోలీసులకి కాల్ చేస్తారు. పోలీసులు ఏమో తనను అరెస్ట్ చేస్తారు. అలాగే ఆఫీసర్ వచ్చి చెప్తూ ఉంటాడు, చూడు నువ్వు మీ రిలేషన్స్కి ఎవరైనా కాల్ చేయు బెయిల్కి అనగానే తనేమో నాకు ఎవరు రిలేషన్ లేరు అని చెప్తుంది. అప్పుడే లూ నుంచి తనకి కాల్ రాగానే ఇమ్మీడియట్గా పోలీస్ ఆఫీసర్ అంటాడు, ఫ్రెండ్ అయినా ఏం పర్వాలేదు బెయిల్కి సైన్ చేయడానికి అంటే లూ కాల్ లిఫ్ట్ చేయగానే లూ అంటాడు, ఒక పార్టీ ఉంది అందులో మా గ్రాండ్ పాని మీట్ అవుదామంటే తను అంటూ ఉంటుంది, చూడు ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను, నాకు బెయిల్ కోసం నీ హెల్ప్ చాలా అవసరం అనగానే అతను కాల్ కట్ చేస్తాడు. తను అనుకుంటుంది ఇతను కూడా నా కోసం రాడు కావచ్చు అని ఇమీడియట్గా పోలీస్ ఆఫీసర్తో నాకు ఎవరూ లేరు అని చెప్తూ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ అంటాడు, చూడు నేను నీకు గుర్తున్నానా, నేను స్కూల్ టైంలో ఇబ్బంది పెట్టినప్పుడు నేనే కదా నీ కేసుని ఇన్వెస్టిగేట్ చేసింది అంటే అవును అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ అదే టైంకి మిస్టర్ లూ ఏమో అక్కడికి వస్తాడు. అలాగే మిస్టర్ లూతో ఆఫీసర్ మాట్లాడుతూ ఉంటాడు, అసలు తన తప్పేం లేదు, వాళ్ళే కావాలని తినని ప్రొవోక్ చేశారు, అందుకే తనను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలా చేసింది అని ఆఫీసర్ కూడా చెప్తూ ఉంటాడు. లూ ఏమో లూసీని చూస్తూ ఉంటే లూసీ ఏమో ఏడుస్తూ ఉంటుంది. అలా బయటికి తీసుకురాగానే
థ్యాంక్ యూ చెప్తుంది. అలాగే మనం గ్రాండ్ పాని మీట్ అవ్వాలి అని వాళ్ళిద్దరూ ఒక పార్టీకి వెళ్తారు. గ్రాండ్ పాని మీట్ అవ్వగానే గ్రాండ్ పా అంటూ ఉంటాడు, ఏంటి దీన్ని గర్ల్ ఫ్రెండ్ అంటే, లేదు ఇంకా నేను తనని పర్సూ చేస్తున్నాను అనగానే, పోనీ ఒక మంచి విషయమే, ఎందుకంటే నువ్వు ఎప్పుడు డే అంతా అబ్బాయిలతోనే ఉంటావు కదా, అట్లీస్ట్ ఫస్ట్ టైం ఒక అమ్మాయితో తిరుగుతున్నావు అని అంటాడు. తను ఆలోచించుకుంటూ ఉంటుంది, వీళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది కదా, సో వీళ్ళ ఫ్యామిలీలో వారసుడు రావడానికి తనకి మ్యారేజ్ చేసి ఒక బేబీని కదా బేబీ వారసుడు వస్తాడని చూస్తున్నారు, కానీ ఇతనేమో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. అతనేమో సారీ నేను నిన్ను యూజ్ చేసుకున్నాను అంటే, ఏం పర్వాలేదు నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా అని తను అంటుంది. అప్పుడే పార్టీకి మిస్టర్ జీ అలాగే వివి వస్తారు. జీని చూడగానే తనేమో దాచుకుంటూ ఉంటే అడుగుతుంటాడు, ఏంటి వాళ్ళని చూస్తుంటే భయం వేస్తుందా అంటే, లేదు నాకు వాళ్ళని చూస్తుంటే స్లాప్ చేయాలనిపిస్తుంది అనగానే, చేసేసేయ్ నేనున్నాను కదా అని అంటాడు. అప్పుడే జీ ఏమో లూ దగ్గరికి వచ్చి, మిస్టర్ లూ అని హ్యాండ్ చెక్ ఇస్తూ ఉంటాడు. మిస్టర్ లూ అంటాడు, నేను విన్నాను మీ బ్రదర్కి హెడ్కి దెబ్బ తగిలింది అనగానే బి ఏమో అంటూ ఉంటుంది, అవును ఒక మేనస్లే అమ్మాయి కొట్టింది, కానీ ఇప్పుడు తను జైల్లో ఉంది అంటే, కానీ నాకు తెలిసి అతను దెబ్బలు పడే ముందు ఏదైనా తప్పు చేశాడు కావచ్చు, అందుకే అమ్మాయి కొట్టింది అనగానే సడన్గా జీ ఏమో లూసిని చూస్తాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావా? సో వివి ఏమో ఇమీడియట్గా, ఏంటి వీళ్ళిద్దరు కలిసే ఉన్నారా అని, లేదు లూసీ కూడా మా ఫ్రెండే, మేము జస్ట్ నార్మల్గా మాట్లాడుకుంటూ అలా జరిగింది అంటే, ఏంటి ఫ్రెండా అని లూ అంటాడు. అలాగే జీ ఏమో లూసీతో అంటూ ఉంటాడు, నువ్వు నాతో పాటు హౌస్కి రా అంటే, ఏంటి నేను ఇంకా పిచ్చిదాన్నా నీతో పాటు రావడానికి అని, నేను ఇంకా హౌస్కి వెళ్తాను అనగానే మిస్టర్ లూ ఏమో తనని డ్రాప్ చేయడానికి తన హౌస్ దాకా డ్రాప్ చేస్తాడు. తను అంటుంది, థ్యాంక్ యూ ఈరోజు నాకు హెల్ప్ చేసినందుకు అంటే, సరే నువ్వు మ్యారేజ్ గురించి మంచిగా ఆలోచించాక నీ డిసిషన్ చెప్పి నాకు కాల్ చేయు అని అంటాడు. జే ఏమో వాళ్ళ టీచర్ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. వాళ్ళ టీచర్ అంటుంది, నీకు వచ్చిన సీట్ ఓకే అబ్రాడ్లో, కానీ అక్కడికి వెళ్ళడానికి ఉండడానికి చాలా మనీ ఖర్చు అవుతుంది కదా, సో నువ్వు అవన్నీ చేయలేవు, ఎవరికైనా ఆ సీట్ ఇచ్చేసే అంటే, మ్యామ్ నేను ఎంత కష్టపడ్డాను ఈ పొజిషన్ కోసం అంటే, లేదు నువ్వు ఆ మనీని పెట్టుకోలేవు అన్నా కానీ, అంటే ఇదంతా మిస్టర్ జీనే చేశాడంటే, టీచర్ ఏమో హా అన్నట్టు నేను నీకు హెల్ప్ చేయలేను అనగానే తను కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. అప్పుడే జీ అంటూ ఉంటాడు, ఏంటి అబ్రాడ్లో సీట్ వచ్చిందా అంటే, ఇమ్మీడియట్గా అతన్ని కొట్టి ఫుల్గా కొడుతూ ఉంటుంది, నీకు తెలుసా నాకు ఎంత ఇంపార్టెంటో, 4 years నుంచి సీట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని అతన్ని కొడుతుంటే, ఏంటి ఆ సీట్ కోసం నువ్వు నన్ను కొడుతున్నావు అంటే, అవును అని పక్కనే ఉన్న ఒక ఇటుక పిల్లతో కూడా, నీ మీద ఎత్తేస్తాను, నేను ఒక ఆర్పని, నన్ను అడిగే వాళ్ళు కూడా ఉండరు అని అంటుంది. అతనేమో భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ లో ఏమో 4 years బ్యాక్ తనని బుల్లీ చేయడానికి ఎవరు ట్రై చేశారో వీడియో తెలుసుకో అని అంటాడు. బీబీ ఏమో ఇమీడియట్గా జీ దగ్గరికి వచ్చి, 4 years బ్యాక్ నా బ్రదర్ మిస్టర్ షైన్ ఏమో తను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశాడు, ఆ వీడియో ఎంక్వైరీ చేయడానికి చాలామంది ట్రై చేస్తున్నారు, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నువ్వు మొత్తం తనేమో సైలెంట్గా ఉంటాడు. ఏంటి నువ్వు అమ్మాయి మీద ఇష్టపడడం స్టార్ట్ చేసావంటే, అలాంటిది ఏం లేదు, సరే నువ్వేం చేయాలనుకుంటే అదే చేయు అని జీ ఏమో వివికి సపోర్ట్ చేస్తాడు. వివి ఏమో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఇమీడియట్గా లూసీకి కాల్ చేస్తుంది, నేను నీతో కొంచెం మాట్లాడాలి అర్జెంట్గా, నెక్స్ట్ డే నన్ను మీట్ అవడానికి ఒక క్లబ్కి రమ్మని. అలాగే తను రా అని బెదిరిస్తుంది. తనేమో క్లబ్కి వెళ్ళగానే అంటూ ఉంటుంది, ఏంటి వీడియో రికార్డ్ ఆన్ చేసావంటే, నాకు తెలుసు ఈ క్లబ్ నీదే అని, సో ఒకవేళ నేను వీడియో రికార్డ్ ఆన్ చేసినా నువ్వు నన్ను వెళ్ళనివ్వవు కదా అని అంటుంది. ఇమ్మీడియట్గా తను అంటూ ఉంటుంది, నీకు అబ్రాడ్లో వచ్చిన సీట్ నా బ్రదర్ షెన్కి ఇచ్చేసేయి, నీకు కావాలంటే నీకు ఎంత మనీ అయినా నేను ఇచ్చేస్తాను అని అంటూ ఉంటే, అప్పుడే తనేమో లైవ్ స్ట్రీమ్ ఆన్ చేస్తుంది. చూడు నేను ఆల్రెడీ లైవ్ స్ట్రీమ్ ఆన్ చేశాను అనగాని, నీకు ఎంత ధైర్యం లైవ్ స్ట్రీమ్ ఆన్ చేయడానికి అని బాడీ గార్డ్స్ పిలిచి స్ట్రీమ్ ఆపమంటుంది. అలాగే వాళ్ళ బ్రదర్ని పిలిచి తను ఇబ్బంది పెట్టమని అంటూ ఉంటే, అప్పుడే వాళ్ళ బ్రదర్ వస్తాడు షెన్. కానీ అదే టైంకి మిస్టర్ లూ ఏమో తన గార్డ్స్ అక్కడికి వచ్చి వాళ్ళని కొడుతూ ఉంటాడు. కానీ ఆఫీసర్స్ టీం కూడా అక్కడికి వస్తుంది. కానీ సో లూసీ ఏమో అలానే అక్కడున్న సిచ్యువేషన్ వల్ల పడిపోతుంది. మిస్టర్ లూ ఏమో తన హాస్పిటల్ తీసుకొచ్చి తను కళ్ళు తెరవడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు. తన కళ్ళు తెరవగానే మిస్టర్ లూ ఏమో తను తిడుతూ ఉంటాడు, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా, నువ్వు ఒక్కదానివి లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసుకొని వాళ్ళు పిలిచిన ప్లేస్కి పోతావా, ఒకవేళ నేను టైంకి రాకపోతే ఏమయ్యేది అంటే, అప్పుడే అసిస్టెంట్ చెప్తూ ఉంటాడు, మా బాస్ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడే మీరు లైవ్ స్ట్రీమ్ చూశాడు, అందుకే పరిగెట్టుకుంటూ వచ్చాడు అంటే, తను చెప్తూ ఉంటుంది, ఆల్రెడీ నేను ఆఫీసర్కి కూడా కాల్ చేశాను, అప్పుడే ఆఫీసర్స్ వచ్చి మిస్టర్ షైని జైల్లో వేశారు కదా, వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ అనగానే, నువ్వు మంచి పని చేసావు, కానీ చూడు నెక్స్ట్ టైం ఇలా చేయకు, అలాగే నీకు
నీకు అబ్రాడ్లో చదవడం అంత ఇంపార్టెంట్ అంటే అవును అని అంటుంది. సరే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకో, నేను అబ్రాడ్లో చదివిస్తాను. కానీ నాకు ఒక్క షరతు, నేను నీకు స్పాన్సర్ చేయడానికి రీజన్ నీ డిజైన్ చాలా బాగుంటాయి కదా, నువ్వు అబ్రాడ్లో స్టడీ అయిపోగానే నా కంపెనీలోనే డిజైనింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి అంటే తనేమో ఓకే అంటుంది. అసిస్టెంట్ అనుకుంటాడు మా బాస్ తనను ఒప్పేయడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాడు అని అనుకుంటాడు. ఏంటి నీకు నా కంపెనీలో వర్క్ చేయడానికి ఇష్టమేనా అంటే ఇష్టమే, ఎందుకంటే అంత పెద్ద కంపెనీలో అంత ఈజీగా జాబ్ వస్తుంది అంటే ఎవరు వద్దనుకుంటారు అనగానే సరే రేపు మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి బీరువాకి వెళ్దాం అనగానే తను ఓకే అంటుంది. సరే జాగ్రత్త అని చెప్పి తనేమో బయటికి రాగానే ఇంటికి వచ్చి అసిస్టెంట్తో చెప్తూ ఉంటాడు ఆ షెన్ లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండాలని. ఇక్కడేమో ఆఫీసర్ వచ్చి చెప్తూ ఉంటారు వివి యొక్క బ్రదర్ షెన్ని అరెస్ట్ చేశాం, కానీ వివి ఏమో తనే అన్ని తప్పులు చేసినట్టు జైలుకి వచ్చింది. జీ ఏమో తనని విడిపించాడు అంటే ఇదంతా కామనే కదా అని మనసులో అనుకుంటుంది. అప్పుడే జీ వచ్చి తనని బతలాడుతూ ఉంటాడు నువ్వు కేసు వాపస్ తీసుకో అని అంటూ ఉంటే ఆఫీసర్ అంటాడు తనేం తప్పు చేసింది, తను వాపస్ తీసుకోవడానికి వాళ్ళే కదా తప్పు చేసింది అంటే ఆఫీసర్ మీరు మధ్యలో రాకండి, నేను తన మధ్యలో మాట్లాడుకుంటూ ఉంటే అనగానే ఆఫీసర్తో నేను బాగానే ఉన్నాను మీరు వెళ్ళండి అనగానే ఆఫీసర్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే తను అంటూ ఉంటాడు చూడు నువ్వు చేసిన దానివల్ల షెన్కి ఇంటర్నెట్లో తన గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు, నువ్వు ఒక్క కామెంట్ పాస్ చేసావు అనుకో అందరూ సైలెంట్ అయిపోతారు అని జీ ఏమో తను అడుగుతూ ఉంటాడు. అలా మాట్లాడుతుంటే అప్పుడే వివి ఏమో ఏడ్చుకుంటూ కాల్ చేయగానే జీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో తనకి ఆర్పర్ నుంచి కాల్ వస్తుంది, మళ్ళీ కొంతమంది వచ్చారు వాళ్ళు మిస్ అయిన బేబీని బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి నువ్వు ఒక్కసారి వచ్చి చేయించుకో అంటే నాకు అస్సలు నమ్మకం లేదు, ఎందుకంటే నన్ను ఆర్ఫనైజ్లో వదిలేసిన వాళ్ళు నా కోసం ఎందుకు వస్తారు, వాళ్ళు కాదులే ఆంటీ అని అంటూ ఉంటే చూడు ఎవరో ఒకరిని నేనైతే అడాప్ట్ చేసుకున్నారు కదా అనగానే తను ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. తను అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ ఏమో చూడు మనకి ఇప్పుడు ఓన్గా కూతురు పుట్టింది కదా తనని రివర్స్ ఇద్దామంటే వాళ్ళ డాడీ అంటాడు లేదు అలాంటి పాలసీ లేదు అనగానే వాళ్ళ మమ్మీ ఏమో ఇప్పుడు మనం వీళ్ళిద్దరిని పెంచాలంటే చాలా కష్టమని వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఒకరికొకరు హౌస్కి ఫైర్ అంటించుకొని ఇద్దరు చచ్చిపోతారు. సో తన ప్రజెంట్లో చాలా బాధపడుతూ ఆంటీ నేను తర్వాత కాల్ చేస్తాను అని కట్ చేస్తుంది. ఇక్కడ జీకేమో తన అసిస్టెంట్ చెప్తాడు షెన్ యొక్క కేసుని లూ హ్యాండిల్ చేస్తున్నాడు అనగానే ఏంటి అసలు వాళ్ళిద్దరికీ ఎలాంటి కనెక్షన్ ఉంది అంటే అతను చాలా డేస్ నుంచి అబ్రాడ్లోనే ఉన్నాడు, వాళ్ళిద్దరూ మీట్ అయ్యే ఛాన్సే లేదు అని అసిస్టెంట్ చెప్తాడు. ఇక్కడ లూ ఏమో వాళ్ళ గ్రాండ్ పాని మీట్ అవడానికి వెళ్ళగానే గ్రాండ్ పాకి చెప్తూ ఉంటాడు ఒకవేళ నీ మ్యారేజ్ చేసుకుంటే లూసీని మాత్రం మ్యారేజ్ చేసుకుంటాను ఇంకెవరిని మ్యారేజ్ చేసుకోను అనగానే గ్రాండ్ పా అంటాడు అసలు నీ మ్యారేజ్ జే ఫ్యామిలీలోనే అమ్మాయితో ఫిక్స్ అయింది కానీ తనేమో మిస్ అయిపోయింది కాబట్టి నువ్వు ఇప్పుడు ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా నాకు ప్రాబ్లం లేదు, కానీ నాకు ఒక మనమోడు కావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసిస్టెంట్ అంటాడు బాస్ ఒకవేళ మీరు లూసీ మ్యామ్తో మ్యారేజ్ చేసుకున్నా కానీ ఒకవేళ జే ఫ్యామిలీలోని అమ్మాయి వస్తే పక్కా మీ గ్రాండ్ పా ఫోర్స్ చేస్తాడు అంటే ఫోర్స్ చేస్తే ఏంటి నేను నా వైఫ్ని వదిలేను అని అసిస్టెంట్కి చెప్పి మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకోవాలి ఇన్ఫర్మేషన్ తెలుసుకో అని చెప్తాడు. హాస్పిటల్లో ఏమో తను డిశ్చార్జ్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళబోతూ ఉంటుంది. అదే టైంకి అక్కడికి జీ అలాగే వివి వస్తారు. వివి ఏమో జీతో చూడు తను నేను 4 years నుంచి నీతో రిలేషన్షిప్లో ఉంది అని కోపంగా నేను తనని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశాను, అంతకుమించి ఏం లేదు అనగాని జీ అంటూ ఉంటాడు చూడు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నువ్వు ఎక్కువగా ఆలోచించకు అని జీ అంటాడు. వివి ఏమో మంచిదానిలాగా పాపం నీకోసమే కదా ఇదంతా చేస్తుంది, వెడ్డింగ్ చేసుకోవద్దు, తన మ్యారేజ్ అయ్యాకే మనం వెడ్డింగ్ చేసుకుందామంటే తను అంటూ ఉంటుంది మీరు నాకు మ్యారేజ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనగాని జీ అంటూ ఉంటాడు చూడు నువ్వు ఒక స్టేట్మెంట్ ఫాస్ట్ చేయు, ఇన్ని లైవ్ స్ట్రీమ్లో జరిగిందంతా నార్మల్ థింగ్ అది అబద్ధం అని అనగానే నేను ఎందుకు ఫాస్ట్ చేయాలి అంటే నీకు కావాలంటే ఒక మంచి అబ్బాయిని ఆఫీస్లో ఎతికి పెడతాను, మీ ఇద్దరికి మ్యారేజ్ చేసి నేను ఒక ఫ్లాట్ కూడా ఇస్తాను అనగానే అవునా నా మ్యారేజ్ గురించి మీకు అవసరం లేదని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది. అదే టైంకి అక్కడికి లో వస్తాడు నువ్వు తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని తనతో అంటూ ఉంటాడు లూసీని నేను పిక్ చేసుకోవడానికి వచ్చాను అని అంటాడు. జీ ఏమో నువ్వు నా మనిషితో మాట్లాడకు అంటే ఏంటి తిని మనిషి మరి పక్కనున్న నీ ఫియాన్స్ ఎవరు తను మిస్టర్స్ అనగాని అప్పుడే వివి అంటుంది మిస్టర్లు మీకు అమ్మాయి గురించి తెలియదు, తను చాలా బ్యాడ్ అమ్మాయి, 4 years నా బాయ్ ఫ్రెండ్ని యూజ్ చేసుకుంది అని చెప్తూ ఉంటే అవునా మరి నువ్వు అబ్రాడ్లో ఒక పర్సన్ని పెళ్లి చేసుకొని అతనితో బాగానే ఉన్నావు కదా, అతను నీకు మనీ ఇవ్వలేదని డైవర్స్ తీసుకొని మళ్ళీ ఈ పర్సన్ దగ్గరికి వచ్చావా అనగాని లూసీ కూడా చెప్తూ ఉంటుంది నేను చిన్నప్పుడు 4 years బ్యాక్ నేను చిన్నపిల్లని అందుకే నాకు జంక్ ఫుడ్ అంటే ఇష్టం కానీ ఇప్పుడు ఆ ఫుడ్ నాకు అస్సలు నచ్చదు అని చెప్పి జీ యొక్క పరువు తీసి వెళ్ళిపోతారు.
తను బయటికి వచ్చి అనుకుంటూ ఉంటుంది, ప్రొటెక్ట్ చేసే పర్సన్ ఉంటే ఇలా ఇంత హ్యాపీ ఫీలింగ్ ఉంటుందా అని అనుకుంటుంది. అసిస్టెంట్ ఏమో తనని హౌస్కి తీసుకొచ్చి ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు. అలాగే వాళ్ళ బాస్ గురించి చెప్తాడు. మా బాస్ యొక్క పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు. అలాగే మా బాస్ అప్పటి నుంచి అమ్మాయిలంటే కొంచెం భయం, కానీ బయట రూమర్స్ వచ్చినట్టు మా బాస్ ఆ టైప్ కాదు అని చెప్తాడు. అలాగే గ్రాండ్ పాకి ఒక బేబీ కావాలి, అందుకే మ్యారేజ్ కోసం మా బాస్ ఇప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీకు డైవర్స్ అయినా కానీ ఈ హౌస్ మా బాస్ మీకు ఇచ్చేస్తాడంట. అలాగే ఎవ్రీ ఇయర్ 60 మిలియన్స్ మీకు మనీ ఇస్తాడు. ఇవన్నీ చెప్తూ ఉంటే తనేమో ఈ హౌజే 100 మిలియన్స్ ఉంటుంది కదా అని ఇమ్మీడియట్గా సైన్ చేస్తుంది. అతనేమో పైనుంచి చూస్తాడు. అప్పుడే లూ రాగానే అంటూ ఉంటుంది, చెప్పు, ఇదంతా నువ్వు నా కోసం ఇంత చేసావు కదా, నేను నీకు తొందరగా బేబీని ఇవ్వాలనుకుంటున్నా. టెస్ట్ ట్యూబ్ బేబీనా నార్మలా అంటే, టెస్ట్ ట్యూబ్ బేబీ అయితే బాడీకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎలాగో మనం మ్యారేజ్ చేసుకోబోతున్నాం కదా, సర్టిఫికేట్ కూడా తీసుకోబోతున్నాం, సో నార్మల్ బేబీనే తీసుకుందాం అని అంటూ ఉంటే తనేమో షైగా ఫీల్ అవుతుంది. సో అప్పుడే అతను అంటాడు, చూడు, నువ్వు ప్రతిదానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నీ అబ్రాడ్లో స్టడీ దాని గురించి కూడా నేను మాట్లాడేశాను అనగానే తనేమో థ్యాంక్ యూ చెప్పి, నాకు ఇంకొక ప్రాబ్లం ఉంది, నాకు ఒక హెల్ప్ చేస్తావా, నేను పెరిగిన ఆర్బన్ ఫండ్స్ తక్కువ అవడం వల్ల తను క్లోజ్ అవ్వబోతుంది, సో నాకు అడ్వాన్స్గా 60 మిలియన్స్ ఇస్తే ఆ ఫండ్స్ని నేను పంపిస్తాను అనగానే అతనేమో నో చెప్తాడు. సారీ, నేను ఇబ్బంది పెట్టినందుకు అనగానే, నేను నో చెప్పింది దానికి కాదు, అలాగే ఆర్ఫన్స్కి ఫండ్ పంపించడానికి నా కంపెనీ చూసుకుంటుంది, నువ్వు అడ్వాన్స్గా తీసుకోవాల్సిన అవసరం లేదు మనీ అనగానే, వావ్, నువ్వు ఎంత మంచోడు అని మనసులో అనుకుంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే, రేపు మనం మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్దామని అతను అంటాడు. వాళ్ళిద్దరు నెక్స్ట్ డే ఏమో మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని హ్యాపీగా బయటకు వస్తారు. లో ఏమో మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వు, నా దగ్గర పెట్టుకుంటాను అని అంటాడు. సరే, నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళావు అంటే, ఈరోజు మన ఇద్దరికి మ్యారేజ్ అయింది కదా, మన ఇద్దరం షాపింగ్కి వెళ్దామని. అలా వాళ్ళిద్దరూ షాపింగ్కి వెళ్ళాక ఒకరు స్ట్రీట్ ఫుడ్ తినడానికి బయటకు వస్తారు. సో తను అంటూ ఉంటుంది, నువ్వు ఈ మ్యారేజ్ని సీక్రెట్గా ఉంచుతానన్నావు కదా అంటే, అవును, సీక్రెట్గా అంటే ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పను, కానీ పీపుల్స్కి తెలియకపోవడం అనేం కాదు అని అంటుంటాడు. సో తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. తెలిసే ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అని అక్కడ ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటే, అప్పుడే జే యొక్క సిస్టర్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో వచ్చి, ఓ, నువ్వు మళ్ళీ ఒక రిచ్ పర్సన్ని పట్టుకున్నావా అని వీడియో తీస్తూ ఉంటారు. సో లూసీ ఏమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో ఆపుతారా లేదా, డిలీట్ చేస్తారా లేదా అంత గొడవ పడుతుంటే, ఏంటి, నువ్వు నా బ్రదర్ని వదిలేసి మళ్ళీ ఇంకొక పర్సన్ని డేట్ చేస్తున్నావా, బావ్, నువ్వెంత హుషారమ్మాయివి అని అంటుంటే, అప్పుడే అక్కడికి లో వస్తాడు. లో రాగానే, చూడు, ఈ అమ్మాయి మంచిది కాదు, మొన్నటి వరకు నా బ్రదర్తో డేట్ చేసింది, తను అసలు బ్యాడ్ క్యారెక్టర్ అని అంటూ ఉంటే, కావాలంటే వీడియో చూడండి అని 4 years బ్యాక్ వాళ్ళు దాన్ని ఇబ్బంది పెట్టిన వీడియోని చూపిస్తారు. సో ఇమీడియట్గా అతనేమో ఆ వీడియో చూసి అసిస్టెంట్కి చెప్తూ ఉంటాడు, మనం ఎన్ని డేస్ నుంచి వీడియో వెతుకుతున్నాం కదా, ఈ వీడియోని తీసి ఆఫీసర్స్కి పంపించండి అని. ఆఫీసర్స్కి ఏమో అసిస్టెంట్ ఇన్ఫామ్ చేసి చెప్తూ ఉంటాడు, చూడు, నేను ఆల్రెడీ ఇన్ని డేస్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము, ప్రూఫ్స్ రావాలని, ఫైనల్గా మీరే మీ అంతటా మీరే వచ్చి ప్రూఫ్స్ ఇచ్చారు, వావ్, మీరెంత లక్కీ ఫెలోస్, మిమ్మల్ని జైల్లో వేస్తున్నామని అసిస్టెంట్ చెప్తాడు. వాళ్ళేమో షాక్ అవుతారు, ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని. ఇమీడియట్గా వాళ్ళ రౌడీస్కి రాగానే ఇమీడియట్గా తినేమో ఆఫీసర్స్కి కాల్ చేస్తుంది. వాళ్ళేమో రౌడీస్కి కాల్ చేయగానే లూ ఏమో వాళ్ళ ముందుకు వస్తాడు. ఇమీడియట్గా లూసీ ఏమో ఆఫీసర్స్కి కాల్ చేస్తుంది, కానీ మిస్టర్ లూ ఏమో వాళ్ళతో మంచిగా ఫైటింగ్ చేస్తాడు. అలాగే ఆఫీసర్స్ వచ్చి కూడా వాళ్ళందరినీ పట్టుకొని, అలాగే అమ్మాయిలు కూడా పట్టుకుంటాడు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటుందని. సో అందులో జీ వాళ్ళ సిస్టర్ ఏమో వాళ్ళ బ్రదర్కి కాల్ చేయగానే వాళ్ళ బ్రదర్ వచ్చి, చూడు, ఈ మ్యాటర్ని ఇక్కడే వదిలేసి, ఇంత చిన్నదానికి నువ్వు ఇంత హ్యాండిల్ చేస్తున్నావు అనగానే తను అంటూ ఉంటుంది, ఏంటి చిన్నదా, వాళ్ళు ఆ టైంలో వాళ్ళు చేసిన పనికి నా కళ్ళు కూడా పోయేటి, అలాగే నీకు తెలుసా 4 years నుంచి వాళ్ళ వీడియో చూపిస్తూ నన్ను ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉన్నారు, నువ్వేమో నా సేవియర్ లాగా నువ్వు నన్ను కాపాడడానికి యాక్టింగ్ చేస్తూ వచ్చావు, ఇది చిన్నదా, ఇంకా నేను ఒప్పుకునే ఛాన్సే లేదు, ఇది లాస్ట్ వరకు వెళ్ళాల్సిందే, నాకు న్యాయం జరగాల్సిందే అని అంటుంది. అప్పుడే వివి అంటుంది, ఏంటి నువ్వు మిస్టర్ లూ సపోర్ట్ చేసుకొని బాగా మాట్లాడుతున్నావు, అతనుకి అబ్బాయిలు అంటే ఇష్టం, నీలాంటి అమ్మాయిని ఎప్పుడో వదిలేస్తాడు అనగాని తను అంటూ ఉంటాడు, నేను తనను వదిలేను, ఒకవేళ మా ఇద్దరికి డైవర్స్ అయినా కానీ నీకు అందరంత రీచ్లో తను ఉంటుంది అనగాని, ఎందుకు, నేనే రిచ్, అలాగే నా కాబోయే హస్బెండ్ కూడా రిచ్, సో తనకు ఆర్పనర్, తను ఎలా ఉంటుంది అని అంటుంటే, నాకు తెలియదు అనుకుంటున్నా నీ గురించి, నీ పాస్ట్ లైఫ్లో నీ హస్బెండ్ చాలా రిచ్ అని నువ్వు అతను ఎగ్జైటెడ్గా పెళ్లి చేసుకున్నావు, కానీ అతను బ్యాంక్ క్రప్స్ కాగానే ఇమ్మీడియట్గా ఈ పర్సన్ దగ్గరికి వచ్చావు, నువ్వు మాట్లాడుతున్నావా అనగాని వివి ఏమో నువ్వు అతని మాటలు నమ్మకు అంటుంది.
లూ ఏమో లూసీ మీద హ్యాండ్ వేయగానే ఇమీడియట్గా జీ అంటాడు, చూడు నువ్వు తను వదిలేసే, తను నా అమ్మాయి అంటే, అవునా నీ మనిషా, మరి నీ దగ్గర ఈ సర్టిఫికేట్ ఉందా అని మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తాడు. అది చూడగానే అతనికి చాలా కోపం వచ్చి, ఏంటి నువ్వు చాలానే లిమిట్ క్రాస్ చేసావంటే అది నేను చెప్పాలి, ఇంకోసారి నా వైఫ్ని టచ్ చేస్తే నేను ఊరుకోను అని చెప్పి మిస్టర్ లూ ఏమో జీకి వార్నింగ్ ఇస్తాడు. అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే బీవీ ఏమో అరుస్తుంటుంది, నువ్వేమనుకుంటున్నావు, ఆల్రెడీ మిస్టర్ లూకి జే ఫ్యామిలీ అమ్మాయితో మ్యారేజ్ ఫిక్స్ అయింది, వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయింది, తొందరలోనే మ్యారేజ్ కూడా జరుగుతుంది వాళ్ళ కూతురు దొరకగానే అంటే లూసి ఏమో అది విని, ఏంటి నిజమా అంటే నువ్వు తన మాటలు పట్టించుకోకు అని తను తీసుకొని వెళ్తాడు. ఫ్యామిలీ యొక్క సెకండ్ సిస్టర్ ఏమో లూ వాళ్ళ గ్రాండ్ పాని మీట్ అవడానికి వస్తుంది. అలాగే అంటూ ఉంటుంది, మీరేంటి మా సిస్టర్తో మ్యారేజ్ ఫిక్స్ చేసుకొని వేరే ఆర్పణ అమ్మాయిని మ్యారేజ్ చేశారు అని అంటే నేనేం చేయాలి, మాకు కూడా ఒక వారసుడు కావాలి కదా అనగానే, సరే నా సిస్టర్కి గురించి ఒక క్లూ దొరికింది, తన తొందరలోనే మాకు దొరుకుతుంది, అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, ఎలా అయితే నా మన్మోడికి డైవర్స్ ఇప్పించి మీ సిస్టర్తో మ్యారేజ్ చేస్తాను అనగానే తను హ్యాపీగా ఈ విషయం మా గ్రాండ్ మాకి చెప్పాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో జీ అలాగే వివి కంపెనీకి రాగానే కంపెనీలో ఆల్రెడీ రిపోర్ట్స్ అందరూ ఉంటూ ఉంటారు. వాళ్ళు అడుగుతారు, జీని అంటూ ఉంటారు, ఏంటి మీ సిస్టర్ ఒక అమ్మాయిని బుల్లి చేసిందా అని ఇదంతా అడుగుతూ ఉంటే అప్పుడే వివి అంటుంది, కంప్లైంట్ ఇచ్చిన లూసీ రియల్ విక్టమ్ కాదు, కానీ తను కావాలని ఇలా యాక్టింగ్ చేసింది. అలాగే 4 years నుంచి మిస్టర్ జీని సెడ్యూల్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే అతను 4 years నుంచి తనకి మనీ ఇస్తూ తన సపోర్ట్ సిస్టమ్ లాగా తనని పెట్టుకుంటుంది అనగానే వాళ్ళేమో షాక్ అవుతారు. ఈ మ్యాటర్ ఇంకా పెద్దగా అవుతుంది. ఈ మ్యాటర్ ఏమో గ్రాండ్ పా కూడా వాళ్ళ అసిస్టెంట్ వచ్చి వీడియో చూపేగానే గ్రాండ్ పా అంటాడు, ఏంటి తను మనీకి ఆశపడి ఒక వ్యక్తితో ఉందా, తన అంటే ఎంత అత్యాశ పర్రాలు, ఇలాంటి అమ్మాయిని నా మనమోడు మ్యారేజ్ చేసుకున్నాడా అని అనుకుంటూ ఉంటాడు. లూసీ అలాగే లూ ఏమో ఇద్దరు ఉంటారు. లూసీ అంటుంది ఆ వీడియో చూసి, నేను నిజంగా ఇలా చేయలేదు, తను నిజంగా నన్ను ప్రేమించానని తనతో ఉంచుకున్నాడు, అంటే నాకు నీ గురించి బాగా తెలుసు, నువ్వు టెన్షన్ పడకు, ఎవరైతే ఇలా చేశారో వాళ్ళకి నేను కరెక్ట్గానే బుద్ధి చెప్తాను అని అసిస్టెంట్తో చెప్తాడు. ఆ వీడియోని తీపిచ్చావు అంటే, బాస్ ఇప్పుడు మ్యాటర్ అది కాదు, ఈ విషయం మీ గ్రాండ్ పాకి తెలిసింది కదా, ఇప్పుడు అతను ఎలా రియాక్ట్ అవుతాడో అనగానే ఇమీడియట్గా వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి తనను తీసుకొని వెళ్ళగానే అక్కడ వాళ్ళ ఆంటీ ఉంటుంది, ఇలాంటి అమ్మాయిని మన ఇంటికి ఎందుకు తీసుకొని వచ్చావు, చూడు ఇల్లంతా ఖరాబ్ అవుతుంది అనగానే, ఆంటీ మీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి, ఎందుకంటే నిజాలు తెలియకుండా మాట్లాడొద్దు అని లూ అంటాడు. అప్పుడే గ్రాండ్ పాకేమో తను చెప్తూ ఉంటుంది, గ్రాండ్ పా నిజంగా నేను అతని మనీ కోసం తన దగ్గర ఉండలేదు, అతను నన్ను ప్రేమించానని మేము 4 years డేటింగ్లో ఉన్నామనగానే గ్రాండ్ పా అంటాడు, సరే నువ్వు ఎలాగో ఇప్పటి నుంచి మా ఫ్యామిలీ యొక్క కొడలు కాబట్టి ఇప్పటి నుంచి మంచిగా ఉండు, అలాగే టీ సర్వ్ చేయు అని చెప్తాడు. అలాగే సర్వెంట్కి సైగ చేయగానే సర్వెంట్ ఏమో టీ కప్లోని సాస్ని తీసేస్తాడు. ఇమీడియట్గా కప్ ముట్టుకోగానే తనకి మొత్తం వేడి చాయ్ అంతా తన హ్యాండ్ మీద పడుతుంది. అప్పుడే మిస్టర్ లూ ఏమో గ్రాండ్ పా ఇంత వేడి చాయ్ నువ్వు తాగాల్సిన అవసరం లేదని తన చేతిలో నుంచి కప్పు పక్కకు పెడితే, ఏంటి నీ వైఫ్ ఇంత కొంచెం సఫర్ అవ్వడం కూడా నువ్వు చూడలేకపోతున్నావు అంటే అప్పుడు లూ అంటాడు, నా వైఫ్ సఫర్ అవ్వకుండా ఉండాలనే కదా నేను మ్యారేజ్ చేసుకుంది అని అంటాడు. లూ వాళ్ళ ఆంటీ అంటే నువ్వు తినని ఇంత ప్రెస్టీజియస్ ఫ్యామిలీలోకి తీసుకొచ్చావు కదా, నీ వల్ల మన ఫ్యామిలీ యొక్క పరువు పోదు కదా అంటే మీరు మర్చిపోయారా, మీరు ఒక యాక్టర్స్, అలాగే మనీ కోసం మా ఫ్యామిలీలోకి వచ్చారు, మీరే ఈ ఫ్యామిలీ నుంచి వెళ్ళినప్పుడు నా వైఫ్ ఎందుకు వెళ్తుంది అనగానే ఆంటీ ఏమో సైలెంట్ అయిపోతుంది. అప్పుడే అక్కడికి బే ఫ్యామిలీ యొక్క గ్రాండ్ పా అలాగే డాటర్ వస్తుంది. అంటూ ఉంటాడు, మా మన్మరాలు దొరికింది, సో ఇంకా మీ మన్మోడితో మ్యారేజ్ చేస్తారా అనగానే లూ వాళ్ళ గ్రాండ్ పా ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ, అవును చేసేస్తాను, ఈ అమ్మాయితో డైవర్స్ ఇస్తాను అంటే బే ఫ్యామిలీ యొక్క గ్రాండ్ పా ఏమో లూసిని చూసి, ఏంటి తిని సేమ్ నా కూతురు లానే అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంకో డాక్టర్ ఏమో అంటూ ఉంటుంది లూసిని చూసి, ఏంటి నువ్వు మనీ కోసం అతని దగ్గర ఉన్నావు కదా, మళ్ళీ సడన్గా ఇక్కడికి వచ్చావు ఏంటి అనగానే లూ ఏమో తన మాటలు విని లూసీతో అంటాడు, నువ్వు తన మాటలు పట్టించుకోకు, తను 2 years బ్యాకే వాళ్ళ ఫ్యామిలీకి వచ్చింది, అసలు తను ఇల్లీగల్ పర్సన్, సో తనకి ఎలాంటి ప్రాపర్టీ లేదు, ప్రాపర్టీ అంట బే ఫ్యామిలీ యొక్క మిస్ మియాన్కి మాత్రమే ఉంది అనగానే గ్రాండ్ పా అంటాడు. గ్రాండ్ పాతో ఏమో ఆ అమ్మాయి అంటుంది, చూడు గ్రాండ్ పా అతను ఎలా మాట్లాడుతున్నానంటే అతను చెప్పింది నిజమే కదా, ఈ ప్రాపర్టీ మీద నీకు ఎలాంటి రైట్స్ లేవు, ఓన్లీ మియాన్కి మాత్రమే ఉన్నాయని అంటూ ఉంటాడు. అలాగే తను చెప్తూ ఉంటుంది, చూడండి మీరు అనుకున్నట్టు నేను ఒకరి మనీ మీద అస్సలు బతకలేదు, అలాగే నేను చాలా ఆర్పణ్య కావచ్చు, కానీ చాలా కష్టపడి నేను 3 జాబ్స్ చేసి మరి నేను మనీ సంపాదించుకునేదాన్ని, అది కూడా నా ఖర్చుల వరకు, నేను ఎవరి మీద ఆధారపడలేదు అనగా
అనగానే గ్రాండ్ పా ఏమో షాక్ అవుతాడు, ఏంటి 3 జాబ్స్ అని. అప్పుడే బే ఫ్యామిలీ యొక్క గ్రాండ్ పా ఏమో వావ్ నువ్వు నిజంగా చాలా సెన్సిబుల్ అమ్మాయివి అని అంటూ ఉంటాడు. గ్రాండ్ పా కూడా పొగుడుతాడు. అప్పుడే సరే మ్యారేజ్ గురించి ఏంటి అనగానే ఇమీడియట్గా లూ ఏమో ఆ మ్యారేజ్ని ఎస్కేప్ చేయడానికి ఇప్పుడు తిని ప్రెగ్నెంట్ అనగానే ఇలా గ్రాండ్ పా ఏమో షాక్ అవుతాడు. అప్పుడే బే ఫ్యామిలీ యొక్క గ్రాండ్ పా అంటాడు, సరే ఇప్పుడు తిని ప్రెగ్నెంట్ కాబట్టి ఒక బేబీ వచ్చేదాకా చూద్దాం, బేబీ వచ్చాక ఈ మ్యారేజ్ గురించి మాట్లాడదామని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అలాగే తన హౌస్కి వచ్చాక నువ్వేంటి ఇంత సడన్గా అబద్ధం చెప్పావంటే అందుకే కదా ఈరోజు నుంచి మనం ఒకే రూమ్లో ఉండాలి అని అలా వాళ్ళిద్దరూ కేస్ చేసుకుంటూ నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ ఏమో వాళ్ళ గ్రాండ్ పా అంటూ ఉంటాడు, చూడు ఈరోజు బే ఫ్యామిలీ యొక్క కూతురు మనమరాలతో నువ్వు లంచ్కి వెళ్ళాలి అంటే నీకు అనిపిస్తలేదా గ్రాండ్ పా 25 years నుంచి దొరకని అమ్మాయి నాకు సడన్గా పెళ్లి కాగానే ఎలా దొరికింది అంటే నువ్వు మర్యాదగా వెళ్ళు, అలా ఒకవేళ తిని ప్రెగ్నెంట్ కాకపోతే మీ ఇద్దరికి ఎప్పుడూ డైవర్స్ చేసేదాన్ని అని చెప్పి అక్కడి నుంచి కోపంగా గ్రాండ్ పా వెళ్తాడు. సో తను అంటూ ఉంటుంది, అంటే ఇప్పుడు మనకి ఏదో ఒక రోజు డైవర్స్ అవుతుందా అంటే నువ్వు టెన్షన్ పడకు, మనకిద్దరికి డైవర్స్ కాదు నేనున్నాను కదా అని అంటాడు. బే ఫ్యామిలీ యొక్క గ్రాండ్ పా ఏమో వాళ్ళ మనమరాలు దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. రువాని చూసి హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే ఇంకో సిస్టర్ అంటూ ఉంటుంది, ఇచ్చుడు తను నిజంగా వాళ్ళ కూతురుని మాత్రమే ఎంతగా ఇష్టపడుతున్నాడో నన్ను కొంచెం కూడా పట్టించుకోవట్లేదు అంటే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, తనేం రియల్ కాదు కదా, మనం క్రియేట్ చేసిన ఫేకే కదా. సో ఏదో ఒక రోజు తన ప్రాపర్టీ తన మీద రాగాయని మొత్తం మనకే వస్తుంది. ఆ ఓల్డ్ మ్యాన్ అసలు ఏం పట్టించుకోడు, ఓన్లీ తను దొరికిందని హ్యాపీనెస్లోనే ఉన్నాడు అని చెప్తుంది. ఇక్కడేమో మీట్ అవడానికి బే ఫ్యామిలీ యొక్క 2 daughters వస్తారు. అప్పుడే రువాన్ అంటూ ఉంటుంది, గ్రాండ్ పా నేనే ఈ 25 years నుంచి మిస్ అయిన అమ్మాయిని అనగాని గ్రాండ్ పా ఏమో తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, గ్రాండ్ పా నిజంగా తను ప్రెగ్నెంట్ అయితే మీరు ఒకసారి టెస్ట్ చేయాల్సింది, ఎందుకంటే తను జస్ట్ అబద్ధం ఆడుతుంది కావచ్చు నన్ను మ్యారేజ్ చేసుకోకుండా ఉండడానికి అనగానే గ్రాండ్ పా కూడా అవును అన్నట్టు చూస్తూ ఉంటాడు. అప్పుడే అందరూ ఫ్యామిలీ డిన్నర్కి వస్తారు. బే ఫ్యామిలీ యొక్క గ్రాండ్ పా కూడా అక్కడికి వస్తాడు. అదే టైంకి జీ అలాగే వివి కూడా వస్తుంది. వివి అలాగే జీ ఏమో బే ఫ్యామిలీ యొక్క గ్రాండ్ పాకి విష్ చేస్తారు, వావ్ మీ మనమరాలు దొరికినందుకు కంగ్రాచులేషన్స్ అని. అప్పుడే లూసీ ఏమో జీని అలాగే వివిని చూసి నా గురించి తప్పుడు రూమర్స్ ఎందుకు క్రియేట్ చేశారు, కావాలంటే మన ఇద్దరు చాటింగ్ 4 years నుంచి ఉంది, నేను బయటికి లీక్ చేయాలి అనగానే వాళ్ళు ఏమో నో అన్నట్టు చెప్తూ ఉంటారు. గ్రాండ్ పా ఏమో బే ఫ్యామిలీ యొక్క మనవరాలు ఫేక్ మనవరాలకి చాలా ప్రాపర్టీ అలాగే నగలిస్తూ ఉంటాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, అప్పుడే మిస్టర్ లూ అంటాడు, గ్రాండ్ పా నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నావా ఏంటి, అంతగానో అమ్మకి ఇస్తున్నావు, పైనుంచి అమ్మమ్మ చూసినందుకు ఫీల్ అవుతుంది అంటే నీకేమనిపిస్తుంది, నేను మ్యారేజ్ చేసుకునే పర్సన్లా అనిపిస్తున్నానా, నేనేమన్నా ఓల్డ్ అనుకుంటున్నావా అని కొట్టబోతూ ఉంటే గ్రాండ్ పా నువ్వు నన్ను కొట్టొద్దు, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని సర్టిఫికేట్ చూపేగానే అది చూసి అతను అనుకుంటుంది, ఏంటి ఇతను ఎప్పుడు సర్టిఫికేట్ జేబులో పెట్టుకొని తిరుగుతాడు అని లూసీ ఏమో స్మైల్ ఇస్తూ ఉంటుంది. నీ సంగతి నేను తర్వాత చూస్తానని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. అప్పుడే నీ సంగతి తర్వాత చూస్తానని కోపంగా వెళ్ళిపోగానే బే ఫ్యామిలీ యొక్క గ్రాండ్ పా అంటాడు, చూడు మీ గ్రాండ్ పాకి హెల్త్ బాగాలే కదా నువ్వు తన వెనకాలే వెళ్ళు అనగానే లూ ఏమో లూసీకి నేను మళ్ళీ వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళగానే ఈ ఫ్యామిలీ యొక్క సెకండ్ డాటర్ ఏమో లూసీని తిడుతూ ఉంటుంది, నువ్వేమనుకుంటున్నావు, నీకు ఇక్కడ ఎలాంటి ప్లేస్ లేదు, నా సిస్టర్ మాత్రమే తినకు కాబోయే వైఫ్, నువ్వు దేనికి పనికిరావు అని అంటే అవునా అలా అయితే నేను కూడా చూసుకుంటానులే అని లూసీ అని చెప్తూ ఉంటుంది. కానీ లూసీ యొక్క హ్యాండ్కున్న బ్రేస్లెట్ చూసి వాళ్ళు షాక్ అవుతారు. ఇది ఫ్యామిలీ యొక్క వారసత్వం బ్రేస్లెట్ కదా, ఇది ఆల్మోస్ట్ 500 million ఉంటుంది అనగాని తను కూడా షాక్ అవుతుంది. ఇంత ప్రైస్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ని నాకు ఇచ్చాడా అని అనుకుంటుంది. అప్పుడే రువాన్ ఏమో ఇది నాకు కావాల్సిన గిఫ్ట్, ఎందుకంటే నేను ఫ్యూచర్లో లూ యొక్క వైఫ్ అవుతాను అంటే అవునా అలా అయితే నువ్వు పడుకొని కలగాను అప్పుడు నీ కళ్ళలో వస్తుంది అనగానే కానీ చూస్తూ ఉంటారు. అప్పుడే డిన్నర్ జీ ఏమో తన లాక్కొని వెళ్తూ ఉంటాడు, నిన్నుతో కొంచెం మాట్లాడాలని. వీకేమో చాలా కోపం వస్తుంది. ఏమో బే ఫ్యామిలీ యొక్క గ్రాండ్ పాతో మాట్లాడుతూ ఉంటాడు, మీకేమనిపిస్తుంది ఇంత సడన్గా మీ గ్రాండ్ డాటర్ ఇలా ఎలా దొరికింది, సో ఒకసారి మీరు టెస్ట్ చేయించుకోవాల్సింది అంటే లేదు డిఎన్ఏ టెస్ట్ చేశారు కదా అంటే దీని వెనకాల చాలామంది ప్లాన్స్ ఉంటాయి కదా, మీకు కావాలంటే నేను మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించి చూపిస్తాను అనగానే నీ మీద నాకు నమ్మకం ఉంది, సీక్రెట్గా డిఎన్ఏ టెస్ట్ చేపియు అని అంటాడు. అలాగే సరే నువ్వు ఇంతవరకు ఏ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడలే కదా, సడన్గా ఏమైంది అంటే గ్రాండ్ పా నేను తనని చాలా ఇయర్స్ నుంచే ఇష్టపడుతున్నాను అనగానే నువ్వు చాలా ఇన్నోసెంట్ బాబు అని బే ఫ్యామిలీ యొక్క గ్రాండ్ పా ఏమో అతన్ని పొగుడుతాడు. అలాగే ఇక్కడేమో మిస్టర్ జీ
ఇక్కడేమో మిస్టర్ డి లూసీని అంటూ ఉంటాడు, చూడు ప్లీజ్ ఆ బేబీ నా బేబీనేనా చెప్పు అంటే, నువ్వు ఇంకా అలాంటి కళలు కూడా కనుక్కో అనగాని, నిజం చెప్పు నేను దాన్ని అబార్ట్ చేసుకోమను, కావాలంటే నేను బేబీని వదిలేసి నేను మ్యారేజ్ చేసుకుంటాను అనగాని, ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు, ఒకసారేమో నన్నంటూ ఒకసారేమో తన్నంటూ, అసలు నేను నిన్ను ఇష్టపడట్లేదు అని తను అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వివి వచ్చి, ఏంటి నువ్వు నా బాయ్ ఫ్రెండ్ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నావు అంటే, నీ బాయ్ ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి నన్ను అడుక్కుంటున్నాడు, చెప్పాలంటే నిన్ను లవ్ చేయట్లేదు నన్ను లవ్ చేయట్లేదు, అతను ఓన్గా అతను లవ్ చేసుకుంటున్నాడు అని లూసీ చెప్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి లో రాగానే లూసీ ఏమో లో దగ్గరికి వెళ్తుంది. అలాగే మిస్టర్ లో ఏమో వార్నింగ్ ఇచ్చి తీసుకెళ్తాడు. అలాగే హౌస్కి వచ్చాక వీళ్ళిద్దరూ మంచిగా నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ ఏమో కావాలని బే ఫ్యామిలీ యొక్క ఇద్దరు సిస్టర్స్ వచ్చి తనకి ప్రెగ్నెంట్ కాదు అని తనని హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్ట్ చేపిస్తారు. కానీ తను ప్రెగ్నెంట్ అని తెలిసి షాక్ అవుతారు. తను కూడా షాక్ అవుతుంది, ఏంటి నిజంగానే ప్రెగ్నెంట్ అని. సో ఇమీడియట్గా మిస్టర్ లూకి కాల్ చేసి చెప్పగానే అతను వచ్చి చాలా హ్యాపీగా హగ్ చేసుకుంటాడు. అప్పుడే తను టచ్ చేస్తూ ఉంటే, నిజం చెప్పు మనం ఎక్కడైనా మీట్ అయ్యామంటే చెప్తూ ఉంటుంది, మీ అడాప్టివ్ మమ్మీ డాడీ చనిపోయినప్పుడు నువ్వు కూడా వాళ్ళని కాపాడడానికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా బ్లైండ్ అయ్యావు కదా, ఆ టైంలో నేను సేవ్ చేసింది అంటే నువ్వే నా పర్సన్, కానీ మరెందుకు ఇన్ని డేస్ అసలు మిస్ అయ్యావు అంటే, నేను కొన్ని కారణాల వల్ల అబ్రాడ్ వెళ్ళాను, మళ్ళీ వచ్చి నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే ఆల్రెడీ నువ్వు అతనితో లవ్లో ఉన్నావు అని చెప్పగానే తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఫైనల్గా నువ్వు నాకు దొరికావని. ఇక్కడేమో అతను మళ్ళీ తనని మళ్ళీ పర్సూ చేయడానికి రాగానే చెప్తూ ఉంటుంది, నిన్ను ఇష్టపడట్లేదు అని గట్టిగా చెప్పగానే మిస్టర్ జీ కూడా చెప్తూ ఉంటాడు, చూడు నువ్వు నమ్మే వి అనే అమ్మాయి అస్సలు మంచిది కాదు, నీ మనీ కోసం నీ వెనకాల పడుతుంది, అలాగే అబ్రాడ్లో చాలా మందితో అబ్బాయిలతో తిరిగిందని ఫొటోస్ ఇస్తాడు. అతను ఇమ్మీడియట్గా వీని కలిసి, చూడు నేను నిన్ను ఇష్టపడట్లేదు, నీతో మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను, నువ్వు అందరు అబ్బాయిలతో తిరిగాక నా దగ్గరికి వచ్చావు కదా అంటే, చూడు వేరే వాళ్ళ మాటలు నమ్మకు అనగాని, కావాలంటే ఫొటోస్ చూడు అనగానే తను ఏమో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డాడీ కాల్ చేసి, ఏంటి మీ ఇద్దరి మ్యారేజ్ని బ్రేక్ చేశాడు మిస్టర్ జీ, ఏం జరిగింది అని అంటూ ఉంటుంది. ఇక్కడేమో ఫ్యామిలీ యొక్క గ్రాండ్ పా ఒక పెద్ద పార్టీని అరేంజ్ చేస్తాడు. అందులో మా గ్రాండ్ డాటర్ని అనౌన్స్ చేస్తానని అందరూ ఎగ్జైటెడ్గా రువాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, గ్రాండ్ పా ఏమో లూసీని పిలుస్తాడు. లూసీ ఏమో షాక్ అవుతుంది. అప్పుడే లూయి ఏమో వెళ్ళు అనగానే గ్రాండ్ పా చెప్తూ ఉంటాడు, నేను నా గ్రాండ్ డాటర్, అలాగే కావాలని ఒక ఫేక్ అమ్మాయిని తీసుకొచ్చి నా కొడుకు అలాగే తన ఇల్లీగల్ కూతురు ఇద్దరు కలిసి ఇలా యాక్టింగ్ చేశారు అని చెప్తూ వాళ్ళని ఎలాగో వదిలిపెట్టేది లేదు అని గ్రాండ్ పా చెప్తాడు. అంటూ ఉంటుంది, గ్రాండ్ పా నిజంగా నీ మనవరాలనా అంటే, అవును, మరి నన్ను ఎందుకు ఆర్పన్లో వదిలేశారు అంటే, మీ మమ్మీ డాడీ చనిపోగానే మీ అంకుల్ కావాలని నిన్ను ఆర్పన్ దగ్గర వదిలేశాడు, అప్పటి నుంచి నేను వెతుకుతున్నాను దొరకలేదు అనగానే, బావు గ్రాండ్ పా నేను ఇన్ని రోజుల నుంచి నేను ఎంతగా బాధపడ్డాను, నన్ను ఆర్పన్లో వదిలేసి వెళ్ళారని, థ్యాంక్ యూ అని హగ్ చేసుకుంటుంది. అలా కొన్ని ఇక్కడ మిస్టర్లో ఏమో తన హౌస్కి తీసుకెళ్తుంటే జీ ఏమో ఇదంతా చాట్ నుంచి చూస్తూ అనుకుంటూ ఉంటాడు, నేను నా తప్పుని ఒప్పుకుంటున్నాను, నేను తిన విషయంలో చాలా రిగ్రెట్గా అవుతున్నాను, పోనీ అట్లీస్ట్ తనకి డిజర్వ్ కాదు, తనకి డిజర్వ్ అయ్యే పర్సన్ దొరికాడు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.